నేనేం చెప్తున్నా, ముందు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే యువకులు ఉన్నారో, యూత్ కాంగ్రెస్లో తిరుగుతున్నారో వాళ్ళని జర పట్టించుకో. ఆ తర్వాత ఇక మాట్లాడు. యూత్ కాంగ్రెస్ అనగానే ఇక వస్తాడు, ఇక ఎవరు రోహిన్ రెడ్డి వస్తాడు. నీ పంచాయతీలన్నీ రోహిన్ రెడ్డితో చేస్తున్నావా, లేకపోతే నీ పేరు చెప్పుకొని రోహిన్ రెడ్డి చేస్తుండో అర్థమవుతలేదు. గెన్లు డన్లు బంజారాయిల్ సాక్షిగానైతే అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి రోడ్ నెంబర్ 12లో. మరి ఆ రోడ్ నెంబర్ 12లో ఎవరు ఉంటారు ఏందనేది మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలియాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంతా ఆయన దగ్గరే ఉంది కదా, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే మరి సడన్గా మరి శివధర్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టినారు, చాలా సంతోషం. ఓకే టీవీలో మార్నింగ్ న్యూస్లో మేము మాట్లాడడం జరిగింది. ఏమని మాదాపూర్ సాక్షిగా, కుక్కట్పల్లి సాక్షిగా, పంజాగుట్ట సాక్షిగా, అమీన్పూర్ సాక్షిగా, పటంచెరు సాక్షిగా సిఐలు ఎమ్మెల్యేలకి తొత్తులుగా పోలీసులు అమ్ముడు పోయి ఇష్టానుసారం వసూల దందా చేస్తున్నారు. పేదవాళ్లకు పెన్నిదిగా కాకుండా ఉన్నోడికి కొమ్ము కాసేటువంటి మీ సిఐలను అదుపులో పెట్టుకోండి, ఇన్స్పెక్షన్ చేయండి. శివధర్ రెడ్డి గారు ప్రక్షాళన అంటూ మొదలు పెడితే కొత్త డీజీపీగా మీ పోలీసు శాఖ నుండే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ అదే రకంగా ఇంకోటి ఏం చెప్పినా, తమిళనాడు, కర్ణాటక ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద పనిచేసేటువంటి తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళని చిన్నగా చూసి క్యాస్టిజం తీసుకొచ్చి, అట్లాగే నువ్వు తెలంగాణ ఓడివని చెప్పి చిన్న చూపుగా చూసి వాళ్ళని మెంటల్గా టార్చర్ పెడుతున్నారు. అది ఎవరు ఏందనేది కూడా మీ ఎంక్వైరీలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఒక డీజీపీగా మీకు ఉంది అని చెప్పి నేను శివధర్ రెడ్డి గారిని మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చాలా సంతోషం, స్టోరీ చేయగానే ప్రెస్ మీట్ పెట్టినారు. సిఐలు ఎవరైనా సరే పేదలకు మద్దతుగా లేకున్నా, సిఐలు పోలీసులు ఎవరైనా అమ్ముడు అయినా, ఎఫ్ఐఆర్లు చేయకపోయినా, లేనోళ్ళ వైపు లేకపోయినా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తామని చెప్పి శివధర్ రెడ్డి గారు ఇమీడియట్గా ఓకే టీవీలో మార్నింగ్ న్యూస్లో మేము స్టోరీ మాట్లాడిన తర్వాత మా రిక్వెస్ట్ మేరకు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ దట్టు నేనేమంటున్నా అంటే, కొద్దిగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చలాన్లు రాస్తున్నారు, ఉత్తుత్తిగానే రాస్తున్నారు కొంతమంది. అండ్ డబ్బులు లేకపోయినా నడి రోడ్డు మీద కుటుంబాన్ని నించోబెట్టి మరి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇంకోటి ఏదైనా సిస్టమ్ తీసుకురండి, ఇంకా ఏమన్నా ఆలోచన చేయండి అని చెప్పి శివధర్ రెడ్డి గారిని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా అమాయకుల మీద ఎఫ్ఐఆర్లు పెడతారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ చేతులలో కొమ్ము కాస్తున్నటువంటి సిఐ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి శివధర్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ చెప్పినాను, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో అమాయకులు కేసు పెట్టండి. ఎవరైనా లోకల్ లీడర్ల దగ్గర కానీ, కొంతమంది దొంగల దగ్గర కానీ, లోకల్ లీడర్ల దగ్గర కానీ కొంతమంది దొంగలంతా ఒక దగ్గర చేరి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకుంటూ పోతూ ఉన్నారు. అమాయకుల మీద ఎవడైతే కబ్జా చేస్తున్నాడో కబ్జా లీడర్లకు కొమ్ము కాస్తూ ఉన్నాడు. ఎవడైతే అవినీతి చేస్తున్నారో ఈ అవినీతి చేసేటోళ్లకు కొమ్ము కాస్తూ ఉన్నారు. అయ్యా అధ్యక్ష, నా భూమి కబ్జా జరిగింది సార్, కొంతమంది రౌడీలు వచ్చి నా ఇంటిని దోచుకుంటున్నారు, రౌడీలు వచ్చి నన్ను బెదిరిస్తున్నారు సార్, నా భార్య పిల్లల్ని చంపేస్తామంటున్నారు సార్ అంటే, ఈ దొరలు ఏం చేస్తారంటే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎవడైతే ఏడ్చుకుంటా కన్నీటితో పోలీస్ స్టేషన్ గడప దొక్కుతారో ఆ పోలీస్ స్టేషన్ సాక్షిగా వాళ్ళ మీద కేసులు పెట్టరు. మేమున్నాం, మేము కాపాడుతామని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎవడైతే పోలీస్ స్టేషన్ గడప ఏడ్చుకుంటా తొక్కి మాకు ప్రాణహాని ఉందని చెప్తారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి, తిప్పలు పెట్టి, 100 సార్లు ఫోన్లు చేసి కావాలనే పోలీస్ స్టేషన్కి పిలిపించి, నరకం రా నాయనా, ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఇది రౌడీ స్టేషన్ అనేదాకా అమీన్పూర్ పబ్లిక్ అందరినీ కూడా ఊచకోత విధించేలాగా, ఏడ్చేలాగా చేసుకుంటున్నారు శివధర్ రెడ్డి గారు. సో దయచేసి ఎందుకు చెప్తున్నామంటే, చాలా కంప్లైంట్లు వాళ్ళ మీద ఇచ్చి అలసిపోయి ఉన్నాం సార్.
అలసిపోయి ఉన్నాం సార్. సో దయచేసి నేను మరొకసారి చెప్తా ఉన్నాను, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడతారా, లేకపోతే సంగారెడ్డి ఎస్పీ గారితో మాట్లాడతారా, లేకపోతే కమిషనర్తో మీరు మీటింగ్లు పెట్టి సిఐలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? లేదు అంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో సిఐలు గనక స్పందించకపోతే మీ డీజీపీ ఆఫీస్ దగ్గర ఒక బాక్స్ పెట్టండి, కంప్లైంట్ బాక్స్ పెట్టండి, లేదా డీజీపీ ఆఫీస్కి ఒక సరికొత్త టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. ఎవరైనా సరే సిఐలు పేదల పక్షాన, సమస్యలు ఉన్న వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన పని చేయకపోతే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. లేదా ఒక కంప్లైంట్ బాక్స్ మీ డీజీపీ గేట్కి, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని రానియరు. మీకు కంగ్రాచులేట్ చెప్దామన్నా పర్మిషన్లు తీసుకోవాలి, అపాయింట్మెంట్లు అడగాలి, రావాలి. అదే చిరంజీవికో ఇంకోరేమో డైరెక్ట్ వచ్చినా ఇస్తారు, ప్రజలకి మాత్రం అపాయింట్మెంట్లు ఇవ్వరు. సో ప్రజా దర్బారు, మీరు కూడా పోలీసులు కూడా ప్రజా దర్బారు పెట్టుకుంటారా మీ పోలీస్ స్టేషన్ల పట్ల? లేదా మీ డీజీపీ ఆఫీస్ సాక్షిగా ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టుకుంటారా? ఆ కంప్లైంట్ బాక్స్లో ప్రజలు ఎవరైనా సరే మీ కేసులు కనుక తీసుకోకపోతే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే కంప్లైంట్ బాక్స్లో మరి వీళ్ళు వచ్చి చిట్టి రాసి అక్కడ వేస్తే మీరు దాని మీద ఎంక్వైరీ జరుపుతారా, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారా అనేది శివధర్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచన చేయాలి, సరికొత్త ఆలోచన చేసి అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు కావాలంటే డబ్బున్నోళ్ళ దగ్గర దోచుకోండి సార్, కానీ లేనోళ్లకు, పేదల పాలిట పెన్నిదిగా ఉండండి. ప్రజా సమస్యలు, రైతుల కష్టాల మీద వస్తే ఊర్లలో సిఐలే చెప్తున్నారు సార్, సెటిల్మెంట్లు వేసుకోవయ్యా, నీకేందయ్యా అని చెప్తున్నారు సార్. వాళ్ళెవరు సార్ చెప్పడానికి ఎఫ్ఐఆర్ వెనకకు తీసుకోమని బెదిరిస్తున్నారు సార్. రాయలసీమ గ్యాంగులతోటి చేతులు కలుపుతున్నారు సార్, వెనక పొంట అన్నీ వేసుకుంటున్నారు సార్. సో దయచేసి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడా కూడా లేదు. బెండు దిశే పోలీసు, అది కూడా పేదల ప్రజల బెండు దిశ పోలీసులే మనకి కనబడుతున్నారు అని చెప్పి నేను మరొక్కసారి శివధర్ రెడ్డి గారిని దీపావళి పండుగ సాక్షిగా నేను కోరుతా ఉన్నాను. సో దయచేసి నేను చెప్తున్నానని కాదు, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏ సిఐలకు ఎన్నెన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఏడికెళ్ళి వచ్చినాయి? అత్తగారు వాళ్ళు కట్నం ఇచ్చిర్రా, ఆడపిల్ల కట్నంగా తీసుకొచ్చిందా, ఏడికెళ్ళి దందాలు సంపాదిస్తురో మీరు స్క్రూటినీ చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మరొక్కసారి శివధర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. సో దయచేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తయారైందో రేవంత్ రెడ్డి గారికి చెప్పండి తప్ప